మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, ఈ పండుగ వేళ, సంక్రాంతి పండుగ వేళ, కొత్త సంవత్సరంలో ఒక తీపి కబురుతోటి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ దాదాపు సంవత్సరం నుంచి వోల్టైల్ సిచ్యువేషన్లో ఉంది. వడ్డీ రేట్లు తగ్గించాలా వద్దా అనేటువంటి డైలమాలో. సో వడ్డీ రేట్ల తగ్గింపు అనేది నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ రంగానికి కానీ ఎట్లాంటి ఊతం ఇస్తుంది అనుకోవచ్చు? కన్సిడరబుల్గా తగ్గితే రేటు ఇస్ ద బిగ్గెస్ట్ స్టిమ్యులేషన్ ఫ్యాక్టర్. అది అవసరం కూడా. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ రాకముందు కూడా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు. క్రెడై కాన్క్లేవ్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళ అపోజిషన్లో ఉండే మన వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, వారి అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ కానీ కూడా ఏమన్నా అంటే, మా ఇంతకుముందు లాస్ట్ టైము ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 7.25% ఉండే హోమ్ లోన్స్, ప్లస్ మేము కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చాము. అప్పుడు అఫోర్డబుల్ హౌస్ ప్రమోట్ చేయడానికి మేము వస్తే డెఫినెట్గా మేము చేస్తాము, మీ ఇబ్బందులు తెలుసు అని చెప్పారు. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా పెట్టారు, బీజేపీ మేనిఫెస్టోలో కూడా. ప్లస్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రమోట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇస్తామన్నారు. ఇది కాకుండా, ఇంట్రెస్ట్ తగ్గడమే కాకుండా వాళ్ళకు ఇంకా ఇల్లు అందుబాటులో ఉండడానికి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గితే అంత క్వాంటమ్ ఆఫ్ లోన్ పెరుగుతుంది. సో దానికి అనుకూలంగానే వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ పదే దే ఆర్ వాయిసింగ్. సో మా యొక్క లాబింగ్ అనుకోండి, వారి యొక్క గవర్నమెంట్ యొక్క ఒత్తిడి అనుకోండి, ప్లస్ కొంత ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల వారి తీసినాయి ఒక ఫస్ట్ స్టెప్, ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మొన్న రివర్స్ రిపో రేట్ తగ్గడం, ఫస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తగ్గడం అనేది ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. ఐ థింక్ దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా బ్యాంక్స్ డెఫినెట్గా తగ్గిస్తాయి. రాబో కాలంలో డెఫినెట్గా ఇంట్రెస్ట్ 7+ వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు అరౌండ్ 10 ఉంది కదా, తగ్గుతుంది. బిట్వీన్ 7 and 8 మధ్యలో డెఫినెట్గా ఉంటుంది. ఇది కాకుండా కూడా బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నారు బై 2022 కాబట్టి ఒక 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వగలిగితే, అఫోర్డబుల్ హౌసింగ్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర క్వాంటిటీ కానీ వాల్యూమ్ కానీ ఏం చూసినా కానీ కూడా మిడిల్ క్లాస్ ఎక్కువ కొంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కొంటారు మన దగ్గర. అవును సార్. లగ్జరీ కాంపోనెంట్ ఖరీదు ఎక్కువ, కానీ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ లెస్. సో డెఫినెట్గా రాబో కాలంలో ఈ బిఫోర్ బడ్జెట్ ఇస్తారా, మరి బడ్జెట్ అప్పుడు ఇస్తారా, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వేచి చూడాలా. బడ్జెట్లో కూడా మేము కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. సర్వీస్ ట్యాక్స్ పరంగా కూడా మేము అఫోర్డబుల్ హౌసింగ్కు మేము టోటల్గా ఎగ్జంప్షన్ ఇవ్వమంటున్నాము. కొంత మా బిల్డర్స్కి సంబంధించినవి కూడా కొంత అంబిగ్యూటీ ఉంది. సర్వీస్ ట్యాక్స్, జైన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత పాయింట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఎప్పుడు పే చేయాలనేది, కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. అవి కొంత క్లారిటీ వస్తే, అంటే బేసికల్గా దర్ ఆర్ 2 things. ఒకటేమో కాస్ట్ తగ్గడానికి ఏం చేయాలనేది ఒకటి, ట్యాక్స్ పరంగా కానీ, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎండ్ యూజర్కి లాభమేటి. తర్వాత కొన్ని ఎన్ఓసిస్ తీసేయడము, సింప్లిఫై చేయడము, పర్మిషన్స్ ఆన్లైన్ ఇవ్వడం వల్ల కూడా మాకు ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అది తగ్గడం వల్ల కూడా ఒక 15 to 20% కాస్ట్ తగ్గడానికి ఉంది, ఎండ్ ప్రోడక్ట్ ఫ్లాట్. సో దాని దశలో కూడా, ఎందుకంటే మోడీ గారు కూడా అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో మేము సరళతరం చేస్తాము, ఈజీ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనము 183 ర్యాంక్ ఉన్నాం అవుట్ ఆఫ్ 189 కంట్రీస్లో యాజ్ పర్ ద బిల్డింగ్ పర్మిషన్స్ ఆర్ కన్సర్న్డ్. జనరల్ ఇండస్ట్రీ చూస్తే అబౌట్ 144 ఎంత ఉన్నాము. సో దీన్ని 50 లోపల పట్టుకొస్తామంటున్నారు. ఆ 50 లోపల పట్టుకొస్తే డెఫినెట్గా కాస్ట్ కూడా తగ్గుతుంది. డెఫినెట్గా వీఆర్ లుకింగ్, వన్ ఈజ్ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అఫోర్డబుల్ హౌసింగ్ కొరకు, ఇంట్రెస్ట్ సబ్సిడీ, తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది ఎంటైర్ ప్రొసీజర్స్, ఎన్ఓసిస్ తీసేయడం వీలైనంతవరకు. ఆ ఎన్ఓసిస్ని వేరే విధంగా ఇన్కార్పొరేట్ చేయడం, మాస్టర్ ప్లాన్లో కానివ్వండి, బిల్డింగ్ రూల్స్లో కానీ చేయడము, వెబ్సైట్లో పెట్టడము, దానివల్ల కొంత మనకు టైం కలిసి వస్తుంది. ఓవరాల్గా సింప్లిఫికేషన్, హర్డిల్ లేకుండా, విన్నారా, కాస్ట్ ఆఫ్ బిజినెస్ అంటాం చూసినారా, ఆ కాస్ట్ ఆఫ్ బిజినెస్ తగ్గించాలా. ఈజీ టు డూ బిజినెస్ ఒకటి, కాస్ట్ ఆఫ్ బిజినెస్ ఒకటి. ఇంకోటి కూడా మేము ఈ మధ్యకాలంలో ఈ హైదరాబాదు రీబ్రాండింగ్ ఎట్లా చేయాలా, తర్వాత ఈ హైదరాబాద్లో మనకు ఒక ఈఎస్పీ ఉంది అంటాం, విన్నారా, అన్ని రకాల ఇది ఇక్కడ అనుకూలమైనది అంటాం కదా. దాని విషయంలో ఏమనుకున్నామంటే మేము క్రెడైలో ఈ కాస్ట్ ఆఫ్ బిజినెస్ ఏ సిటీలో ఎంత కాస్ట్ అవుతుంది,
అదొక ర్యాంకింగ్ చేద్దాం, రేటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం క్రిజిల్ లాంటి సంస్థలు తీసుకొని. అప్పుడు ఏమైందంటే అది చేయడం వల్ల హైదరాబాదు ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కాస్ట్ అనుకోండి, అది మనం పర్చేజ్ చేసినా, రెంట్ తీసుకున్నా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా ఏది చూసుకున్నా కానీ కూడా మనము ఇండియాలో చూసుకుంటే మనం ఫస్ట్ ర్యాంక్లో వస్తాం. అంటే హైదరాబాదే డెస్టినేషన్ అనిపిస్తుంది ఆ ర్యాంకింగ్ చేస్తే మాత్రం. ఇక్కడ మన దగ్గర ఉన్నది చీప్గా వెదర్ స్కిల్డ్ లేబర్ కానివ్వండి, ఆర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి శాలరీస్. వెన్ కంపేర్ టు బెంగళూరు చూసినా కానీ కూడా మన దగ్గర డెఫినెట్గా ఇట్స్ అ డెస్టినేషను. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా 2018లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చేస్తామంటున్నారు. అది గోయింగ్ టు స్పెండ్ అబౌట్ 5,000 acresలో ఐటీ స్పేసెస్, రెసిడెన్షియల్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తామంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే పాజిటివ్గా వైబ్రేషన్స్ వెళ్తున్నాయి. ఇలాంటి ఏదైతే ఇనిషియేట్ చేస్తానో డెఫినెట్గా దిస్ ఆర్ గివింగ్ అంటే పబ్లిక్ అక్రాస్ ద గ్లోబల్ ఉన్న వాళ్ళకు దెర్ ఇస్ ఆపర్చునిటీ. అంటే ఆ విధంగా మాట్లాడడం కూడా, మార్కెటింగ్ చేసుకోవడం కూడా కావాలి. లాస్ట్ 2 years మనం మార్కెటింగ్ చేసుకోలే, హైదరాబాదును మార్కెట్ చేసుకోలే. మనకున్నంత ఇన్ని వసతులు ఉన్నా, ఇన్ని సౌకర్యాలు ఉన్నా మనం మార్కెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాం బికాస్ ఆఫ్ ది పొలిటికల్ అన్సర్టనిటీ అని అనుకుంటే ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్లస్ నెగటివ్గా ప్రచారం చేశారు కదా. డెఫినెట్గా ఇప్పుడున్న సీఎం గారు కానీ, ఐటీ మినిస్టర్ కానీ, వేరే అదర్ మినిస్టర్స్ కానీ కూడా, అఫీషియల్స్ కానీ కూడా దే ఆర్ సెండింగ్ రైట్ సిగ్నల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్ అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో వైబ్రెంట్ గుజరాత్ చేస్తారు. అట్లనే మొన్న మేడం మమతా బెనర్జీ గారు, మేము అక్కడ ఉంటిమి, కలకట్టాలో ఉంటిమి, బెంగాల్ గ్లోబల్ సమిట్ చేశారు. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ, గుజరాత్లో అంత కాకుండా కనుక వాళ్ళు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టుకొని ఇన్వెస్టర్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు యూపీ దే ఆర్ ఆల్సో ట్రయింగ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఎవ్రీ గవర్నమెంట్, అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్, ఎవ్రీ గవర్నమెంట్ నౌ ట్రయింగ్ టు బ్రింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్, క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్, మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందరూ కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్స్ ఎ పాజిటివ్ పరిణామం. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా కొన్ని కన్స్ట్రెంట్ వల్లనే కొన్ని పనులు చేస్తాం, కొంత ఒక బెగ్గింగ్ లెవెల్కి పోయినప్పుడు కొన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మన ఆఫీషియల్స్కు, మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా, లోకల్ బాడీస్ అయినా, నో బడీ వాంట్ టు లూజ్ దేర్ పవర్. దే నో బై అన్నెసెసరీ డిలేయింగ్ దిస్ దే ఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్, బట్ దే వాంట్ టు షో దేర్ పవర్. కొంత కరప్షను. సో యాక్చువల్గా ఇప్పుడున్న ఏదైతే పద్ధతులు ఉన్నాయో, ఈ ఎన్ఓసిస్ అని అంటే రిడెండెంట్ అండి. అవర్ ఓన్ అఫీషియల్స్, అవర్ ఓన్ పాలసీస్, అవర్ ఓన్ యాక్ట్స్ ఆర్ బికమ్ బిగ్గెస్ట్ స్పిరిట్ బ్రేకర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది స్టేట్ అండ్ ఈ నగరాలన్నింటిలో కూడా. అసలు హ్యూమన్ టచ్ తీసేయాలండి. ఎవరన్నా కట్టుకుంటారంటే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫీసర్ పోయేసి ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో, ఎంట్రప్రెన్యూర్ అంటో మాట్లాడి అక్రాస్ ద టేబుల్ పర్మిషన్ ఇచ్చి రావాలా. అందులో ఉన్నదేముంది అందులో విన్నారా? ఎప్పుడో వచ్చే బదులు ఫండ్స్, ఇప్పుడు మనం పోయి ఎక్కడో అప్పులు తెచ్చుకునే వాళ్ళు గవర్నమెంట్ కానీ, లోకల్ బాడీ కానీ, ఎంట్రప్రెన్యూర్ దగ్గర పోతే 6 నెలల్లో 2-3 సంవత్సరాలు వచ్చే డబ్బులు ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా. వర్క్ ఫోర్స్ లేకుంటే గవర్నమెంట్ అవుట్సోర్స్ చేసుకొని ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే మీకు ఇమ్మీడియట్గా ఫండ్స్ వస్తాయి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా ఉంటుంది. అంటే దిస్ బికమ్స్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఒకప్పుడు మనము చూసేవాళ్ళము, సబ్ రిజిస్ట్రార్స్ మన రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే మన ఇంటికి వచ్చి రిజిస్టర్ చేసిపోవాలి. పబ్లిక్ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఇది ఇసే పబ్లిక్ వెల్ఫేర్ ఆఫీస్ అది. సో అట్లనే కూడా ఈ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ కూడా ఎవరికైనా ఒక సిటిజన్కు సర్వీస్ కావాలంటే దే కెన్ గో టు దేర్ డోర్ స్టెప్. సో ఐ థింక్ ఈ కాంపిటీషన్ వల్ల, హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ద స్టేట్స్ వల్ల రాబో కాలంలో జరుగుతుంది. గవర్నమెంట్ హ్యాస్ టు గో, గవర్నమెంట్ ఏజెన్సీ హ్యాస్ టు గో టు ద డోర్ స్టెప్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అంటే ఈ వడ్డీ రేట్ల తగ్గింపు అనేది అంటే దాదాపుగా 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. సో ఈ తగ్గించడం వల్ల ఆల్రెడీ ఇప్పటికే కొన్ని బ్యాంకులు కూడా అనౌన్స్ చేయబోతున్నాయని, ఎంత మేర తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు సార్? అంటే అది ఇంతకుముందు టీజర్ లోన్ చూసాము, గృహ రుణాలకు సంబంధించి టీజర్ లోన్ 1 year వరకు లేదా 5 years వరకు కొన్ని ఇవ్వడం జరిగింది. బట్ ఆ టీజర్ లోన్స్ తీసేశారు, పెద్దగా ప్రాఫిట్ లేదని ఎక్కువ. అంటే ఇంకొకటి ఏంటంటే ఇటు రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఎక్కువగా ఎన్పిఎస్ అవుతున్నాయి పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించి అని చెప్పేసి ఒక నెగిటివ్ వార్తలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లా చూడొచ్చు వీటిని? ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం అనేది సెక్టరు ది సేఫెస్ట్ సెక్టర్ ఫర్ ది బ్యాంకర్స్. ఇంత సేఫ్ ఉన్న సెక్టర్ వాళ్ళకి ఇక్కడ లేదు. మా ఓవరాల్గా ఎన్పిఎస్ చూస్తే చాలా లోయెస్ట్. మీరు ఏ సెక్టర్స్ కంపేర్ చేసినా మాకు ఓవరాల్గా బ్యాంకింగ్ రంగం నుంచి ఉన్న టోటల్ ఎక్స్పోజర్లో 12% ఎక్స్పోజరే మాకు రియల్ ఎస్టేట్ రంగానికి ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది అందులో. ఆ 12% ఎక్స్పోజర్లో 9% హోమ్ లోన్స్ పోయినాయి. హోమ్ లోన్స్ ఆర్ మోర్ సెక్యూర్డ్. మాకు ఇచ్చే 3%.
1,25,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నారండి. వేరే ఒక 3-4 కార్పొరేట్ సంస్థలకి 6 లక్షల కోట్ల రుణం ఇచ్చినారు. జస్ట్ కంపేర్. మా ఎంటైర్ నిర్మాణ రంగానికి ఇచ్చింది 1,25,000 కోట్లు అయితే ఒక 3-4 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన లోను డెట్ ఆల్మోస్ట్ 6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. అంటే మాకు ఇచ్చింది తక్కువ, అందులో ఎన్పిఎస్ కూడా చాలా తక్కువ. ఏదో కొద్ది గొప్ప బిల్డర్స్ ఉండొచ్చు, టాప్ బిల్డర్స్ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ మా మిడిల్ టైప్ ఆఫ్ డెవలపర్స్, స్మాల్ డెవలపర్స్లో ఎన్పిఎస్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రీజనబుల్గానే అమ్ముకున్నారు కాబట్టి పర్లేదు. కొంతమంది ఎప్పుడైతే భూమి పీరియడ్లో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇన్వెంటరీ ఎక్కువ పెరిగిపోయి కొన్ని ఈ యొక్క మూవ్మెంట్ లేక ఓవరాల్గా రిసెషన్ ఉండి, గ్లోబల్ రిసెషన్, ఈ పొలిటికల్ అన్సర్టనిటీ ఉన్న మాట వాస్తవం అందరికీ తెలుసు. దాని పరిణామంగా కొంతమంది మల్టీ సిటీలు చేసిన వాళ్ళు, కొన్ని పెద్ద ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు. కానీ స్టిల్ అవన్నీ కూడా ఆ కొన్ని ఒక వెరీ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ ఎన్పిఏ ఉన్నా అక్కడ బ్యాంకర్స్కి ఏం లాస్ లేదు. ఐటీ సెక్టర్లో పోతే ఆ కంప్యూటర్లు కూడా డిప్రిషియేట్ అయిపోతాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. వాళ్ళ పేమెంట్ ఈస్ గ్యారెంటెడ్. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళ పేమెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన 2 రాష్ట్రాల్లో కూడా 4 సంవత్సరాల నుంచి కొంచెం అనిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే కొంత ఇప్పుడు పికప్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వడ్డీ రేట్లు కూడా విపరీతంగా ఉండి చాలా వరకు ప్రాజెక్టులు అంటే మిగతా కాస్ట్లు కూడా పెరిగాయి. దానితో ఇంట్రెస్ట్ రేట్ లేక చాలామంది వెళ్ళినటువంటి అంటే లోన్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి లేకుండేది. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈ వడ్డీ రేట్ల తగ్గింపు ఇంపాక్ట్ ఎట్లా ఉండవచ్చు? కామన్ మ్యాన్కి సంబంధించి లోన్ ఫెసిలిటీ కల్పించడంలో బ్యాంకులకు సంబంధించి పర్చేజర్స్కు పర్చేసింగ్ చేసే స్తోమత పెరగాల. ఆ స్తోమత పెరగాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గాల. విన్నారా? మళ్ళీ 7.25% రావాలము, ప్లస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడము మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ హౌసింగ్కు. అది జరిగితే మాకు టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఆ టర్న్ ఓవర్ మాకు కావాలా. మా డెవలపర్ మెంబర్స్ అంతా కావాల్సింది టర్న్ ఓవర్. 100 ఫ్లాట్స్ అమ్మే వాళ్ళు 300 అమ్మారు, 400 అమ్మారు అనుకోండి, అక్కడ మాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది టర్న్ ఓవర్ మీద. బట్ వీ డోంట్ వాంట్ అన్నెసెసరీ ఇంక్రీజ్ ద ప్రైస్. మా యొక్క మేము చూసే ప్రతి యాంగిల్ కూడా ఏంటంటే ఎండ్ యూజర్కి ఏ విధంగా మనం తక్కువ కాస్ట్లో ఇవ్వగలుగుతాము, వాల్యూ ఫర్ మనీ అంటే చూసినా అఫోర్డబిలిటీ ఎట్లా పెంచగలుగుతాం అనేది. ఇప్పుడు మేము ఏ లాబింగ్ చేసినా, ఎక్కడ ఏమి మేము మీటింగ్ చేసినా, వర్క్షాప్ చేసినా, గవర్నమెంట్తో మేము డిబేట్ చేసినా కానీ కూడా హౌ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్. 2015కి వచ్చేసరికి ప్రొజెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్? 2014లో చాలా చేదు వార్తలు విన్నామంటే సిమెంట్ కాస్ట్, ఐరన్, ఎవ్రీథింగ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 2015లోకి వచ్చేసరికి ఎంత మేర పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎట్లా ఉండబోతోంది? చాలా గొప్పగా ఉంటుంది. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అని దానికి కూడా ఈ 2014 ఒక నాంది అనుకోండి. ఒకటేంటంటే మనకు మోడీ గవర్నమెంట్ వచ్చింది, వారు కూడా కొద్దిగా పాజిటివ్ టేకప్ చేస్తున్నాడు, పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. రెండోది ఈ యొక్క స్టేట్ డివైడ్ అయింది. అది కూడా హిస్టారికల్గా 2014 మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కొంత టైం పట్టింది మనకు. బట్ 2014లో వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళు కొంత పునాదులు వేశారండి. ఒక సాలిడ్ ఫ్యూచర్ ఫర్ 2015 రావడానికి 2014లో ఒక పునాదులు వేయడం జరిగింది. ఈ రిఫార్మ్స్ అనుకోండి, అంటే ఒకరి మీద ఒకరు పోటీ పడి రిఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్స్ గుడ్ కదా. కొత్త పాలసీలు తీసుకురావాలని, ఇన్వెస్టర్ని పిలవాలని, రోడ్ షోస్ చేయాలని, ఇవన్నీ కూడా డెఫినెట్గా 2015 ఈ రాబో కాలంలో నేను అనుకుంటున్నా ఆఫ్టర్ మార్చ్ న్యూ బడ్జెట్ తోటి ఐ థింక్ చాలా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. బేసికల్గా దీనికి మాకు కావాల్సిన స్టిమ్యులస్ అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇంట్రెస్ట్ తగ్గడం ఒకటి అందరికీ, జనరల్గా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఒకటి, ఇది ఒక 3% వరకు అఫోర్డబుల్ హౌసింగ్ వాళ్ళకు 3% ఇంట్రెస్ట్ తగ్గగలిగితే వాళ్ళకు కొనే స్తోమత పెరుగుతుంది. మా వరకు ఏంటంటే ఉన్న అంబిగిటీ తీసేయడము, సింప్లిఫై చేయడము, ఈ పనికిరాని ఎన్ఓసిస్ అన్నీ తీసేయడము, ఆన్లైన్ పర్మిషన్స్ ఇవ్వడము, ఏదైనా కానీ ఒక 24 అవర్స్లో పర్మిషన్ రావాలండి. ఏమున్నాయి ఇవన్నీ మనం పెట్టుకున్న ఇవన్నీ. సో బిల్డర్ రెస్పాన్సిబిలిటీ పెట్టండి. ఈజ్ ఇన్వెస్టింగ్, బిల్డర్ ఈజ్ ఇన్వెస్టింగ్ కాబట్టి సెల్ఫ్ సర్టిఫికేషన్ అనండి, ఆన్లైన్ ఏదో పెట్టి ఇచ్చేస్తుందంటే చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి గవర్నమెంట్. సో డెఫినెట్గా 2015 ఈజ్ గోయింగ్ టు బి ది వెరీ గుడ్ ఇయర్ ఫర్ ది బయ్యర్స్ అండ్ ఆల్సో డెవలపర్స్ అండ్ గవర్నమెంట్ కూడా బాగుంటుంది, టర్న్ ఓవర్ పెడతాం. కానీ నా ఉద్దేశంలో ఇప్పటివరకు ఎవరైతే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారో, ఏది ఇల్లు కొనుక్కునే వాళ్ళు, మీరేమన్నా అంటే రిగ్రెట్ కావద్దు లైఫ్లో అంటే బిఫోర్ మార్చ్ ఇల్లు కొనుక్కోండి, తక్కువ ధరకు వస్తుంది. తర్వాత డెఫినెట్గా మనం ఎంత కాదనుకున్నా కొంత పర్సెంట్ పెరుగుతుంది. తర్వాత ఈ యొక్క కాంపిటీషన్లో ఈ యొక్క ఒకసారి డిమాండ్ ఎక్కువ ఇచ్చింది అనుకోండి, సప్లై లేదనుకోండి, కొంత కాస్ట్ పెరుగుతుంది. డెఫినెట్గా దిస్ ఈజ్ ద రైట్ పీరియడ్.
బిఫోర్ మార్చ్ ఎండింగ్ లోపల బడ్జెట్లో వచ్చేటప్పుడు మీరు కొనుక్కుంటే అదృష్టవంతులు. ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనుకోండి, జాక్పాట్ పీరియడ్ అనుకోండి. బిఫోర్ మార్చ్ మై విష్ దట్ యూ షుడ్ బికమ్ ఏ ఓనర్ ఆఫ్ ద హౌస్ ఇన్ దిస్ 2015 ఫస్ట్ క్వార్టర్లో. అంటే థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వలన మొత్తం మీద గృహ రంగానికి అయితే ఒక మంచి ఉత్తేజం వస్తుంది అంటారు. సో మార్చి లోపు బడ్జెట్ లోపు ఇల్లు కొనుక్కుంటే మటుకి కామన్ మ్యాన్కి చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్. నమస్తే, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. నేను క్రాంతి. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చా? మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు సెంగ్షూయ్ నిపుణులు కుమార్ అనుమల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040233100716, అలాగే 23310686. నమస్తే అండి. నమస్తే అమ్మ. కుమార్ గారు, ఫస్ట్ జనరల్గా మనం వంటింట్లో అంటే మన ఇల్లుని వాస్తు ప్రకారమే చాలామంది ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు కట్టిన ఇల్లులో అంటే వంటిల్లు ఆగ్నేయంలోనే ఉండాలి ఇలాంటివి అంటే ఐడియా ఉండకపోవచ్చు. అసలు వంటిల్లు ఆగ్నేయంలోనే ఎందుకు ఉండాలంటారు? ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వంటింట్లో అంటే ఆ వంటిల్ అనేది ఆగ్నేయ మూల కాకుండా ఎనీ అదర్ కార్నర్లో ఉంటే అది ఆ ఇంటి గృహిణి మీద అఫెక్ట్ అవుతుంది. అంటే ఆమె దాదాపు 4 to 6 hours ఒక జనరల్ హౌస్ వైఫ్ షీ విల్ బీ స్పెండింగ్ టైమ్ ఇన్ ఏ కిచెన్. టిఫిన్లు చేస్తున్నాం, లంచ్ డిన్నర్ అన్ని ప్రిపేర్ చేస్తూ. సో మెయిన్గా ఆగ్నేయ దిశలో కాకుండా అది ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ నైరుతిలో కానీ ఉంటే మెయిన్గా ఆమె హెల్త్ అఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఆ ఇంట్లో ఉండే ఆడపిల్లల సంతతి, ద లేడీస్, ద ప్రోజెనీ ఆఫ్ ద లేడీస్, చిల్డ్రన్ లేడీస్కి బాగా అఫెక్ట్ అవుతుంది. సో అనేది ఆగ్నేయం అనేది అంటే ఇప్పుడు మనకు అష్టదిక్పాలకులు ఉన్నారు, 4 మెయిన్ దిక్కులు, 4 మూలలు. సో ప్రతి మూలకు ఒక అధిష్టాన దేవత అంటూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే కిచెన్ అనేది ఆగ్నేయంలో, దట్ ఈజ్ ఎ ఫైర్ ప్లేస్. అక్కడ ఉండే అధిష్టాన దేవత వచ్చేసి అగ్నిదేవుడు. సో అక్కడనే ఆగ్నేయ దిశలోనే అంటే ఆగ్నేయ దిశ అధిష్టాన దేవత ఉన్నప్పుడే మీరు కిచెన్ కానీ స్టవ్ కానీ అగ్ని ఉంటే అక్కడ ఏది క్లాష్ ఆఫ్ ఈవెంట్స్ లేకుండా, క్లాష్ ఆఫ్ ఎనర్జీస్ లేకుండా అంతా స్మూత్గా ఉంటుంది. మెయిన్గా హెల్త్ ఆఫ్ ది గృహిణి. ఓకే, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. రమణ గారు కాల్ చేస్తున్నారు. రమణ గారు, హలో. రమణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? September 21st, 1984. September 21st, 1984. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాము. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్ వెస్ట్ అండి, పడమర. సో దయచేసి మీరు వెస్ట్ ఫేసింగ్గా ఉన్న ప్లాట్ కానీ హౌస్ కానీ ఫ్లాట్ కానీ తీసుకోండి. అది కాకుండా మీరు నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ మీకు అచ్చి రాదు, పనికి రాదు. దయచేసి వెస్ట్ ఫేసింగ్ తీసుకోండి. నెక్స్ట్ దస్తగిరి గారు కాల్ చేస్తున్నారండి, ఆళ్ళగడ్డ నుంచి. దస్తగిరి గారు, హలో. దస్తగిరి గారు, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుందండి. అది ఇందాక మనం అంటే మెయిన్గా గృహిణి యొక్క హెల్త్ బాగుండాలి అంటే కిచెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఆగ్నేయంలోనే పెట్టుకుంటే మంచిదంటారు. ఒకవేళ ఆగ్నేయంలో పెట్టలేని స్థితిలో అంటే కొన్ని కన్స్ట్రక్షన్ వైజ్గా కొంచెం అటు ఇటు అవ్వాల్సి వస్తుంది. సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఆప్షన్ అని కూడా ఏదో అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మన ఇండియాకు సంబంధించి చాలా మటుకు వాస్తు ఆర్కిటెక్ట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకు కొద్దో గొప్ప వాస్తు నాలెడ్జ్ అయితే ఉంది. అలా కాకుండా మీరు ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఇప్పుడు మన వాళ్ళు ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు అమెరికాకి వెళ్తున్నారు, అక్కడే సెటిల్ అయిపోయి హౌస్ కూడా కట్టుకుంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవ్వరు, ఈ వాస్తు ఫాలో అవ్వరు. సో అది సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో కాకుండా ఒక్కొక్కసారి నార్త్ ఈస్ట్లో కానీ తర్వాత సౌత్ వెస్ట్లో కానీ ఇలా కిచెన్ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఎలా ఉంటాయంటే ఇప్పుడు బేసిక్గా ఆగ్నేయంలో కిచెన్ ఉంటే గృహిణికి బాగా ఉంటుంది. ఒకవేళ ఆగ్నేయంలో కాకుండా ఇఫ్ ద కిచెన్ హ్యాపెన్స్ టు బి ఇన్ నార్త్ ఈస్ట్, ఈశాన్యం ఉంటే ఏముంటుంది చెప్పుకుందాం, దాని గురించి మాట్లాడదాం అండి. నెక్స్ట్ కాలర్ దస్తగిరి గారు. దస్తగిరి గారు, అవును మేడం, నేనే మేడం మాట్లాడుతున్నాను. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 మే నెల 1988 మేడం. మే 15వ తారీఖు 1988 అండి. 15th మే 1988.
88. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నేను ఒక ఉద్యోగస్తుని మేడం. ఓకే మేడం నేను ఎంత సంపాదించినా కానీ నా చేతిలో డబ్బులు నిలబట్టలేదు మేడం. మా ఇంటికి కూడా ఉందనుకుంటున్నాను, కొద్దిగా సరిగా చేస్తారని. దస్తగిరి గారు, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒకవేళ విజయం సంపాదించాలంటే మీరు ప్రస్తుతం ఉన్న ఇల్లు ఒకవేళ అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ సౌత్ ఫేసింగ్గా ఉంటే మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రగతి కనిపిస్తుంది. మీకు సౌత్ ఫేసింగ్ కాకుండా ఎస్పెషల్లీ వెస్ట్ ఫేసింగ్ లాగా ఉంటే అది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ హౌస్ ఒకవేళ సౌత్ ఫేసింగ్ కాకుండా నార్త్ కానీ ఈస్ట్ కానీ ఉంటే దయచేసి మీరు కూర్చునే ప్లేస్ నుంచి సౌత్ను చూస్తూ కూర్చొని మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెంకన్న గారు కాల్ చేస్తున్నారండి సూర్యాపేట నుంచి. వెంకన్న గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 27/73 అండి. ఓకే, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇల్లు గురించి అండి. ఇల్లు గురించి అంటే మీకు వాస్తు ప్రకారం వాస్తు ఇల్లు ఉందా, కొనుక్కోవాలనుకుంటున్నారా అండి? ఉన్నదండి, ఉన్నదాన్ని వాస్తు గురించి కనుక్కున్నాను. ఓకే, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా విజయవంతమైన మంచిది. అట్లాగే నార్త్ కూడా మంచిది, సౌత్ కూడా మంచిదండి. కానీ మీరు ఒకవేళ వ్యాపారం చేస్తూ వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జించి బాగా సంపాదించాలనుకుంటే మీరు ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ కాకుండా వేరే డైరెక్షన్లో ఉంటే దయచేసి మీరు వ్యాపార స్థలంలో ఈస్ట్ ముఖంగా కూర్చోండి. అంటే మీరు కూర్చున్న ప్లేస్ నుంచి మీకు ఈస్ట్ తూర్పు కనిపించాలి, అలా కూర్చోండి. అట్లా కాకుండా ఈవెన్ మీరు వ్యాపారం బాగుంది కానీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా ఫ్యామిలీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నార్త్ ఫేసింగ్గా మీరు ఇంట్లో నార్త్ ఫేసింగ్లో కూర్చొని మీరు ప్రోగ్రామ్ చేసుకోండి. మీకు వ్యాపారానికి అభివృద్ధి అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ సురేందర్ గారు కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి. సురేందర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సురేందర్ గారు చెప్తాను మేడం. 17/6/1960. 1960. ఓకే, మేడం. మీరు టీవీ చూసి మాట్లాడకండి, దయచేసి ఫోన్లో మాట్లాడండి సురేందర్ గారు. సరే మేడం. 17/6/1960 మీది డేట్ ఆఫ్ బర్త్. అవును మేడం. ఓకే, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు చేయదలుచుకున్న వాటిలో విజయం సాధించాలంటే నార్త్ మంచిదండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇల్లు కట్టదలుచుకుంటే నార్త్ ఫేసింగ్గా తీసుకోండి. ఇల్లు ఆల్రెడీ ఉంటే మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నార్త్ ఫేసింగ్గా మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. మీ బెడ్రూమ్లో నార్త్ వైపు మీరు ఏమైతే సాధించదలుచుకున్నారో ఈ సంవత్సరము వాటి ఒక పేపర్లో రాసుకొని మీ ప్రోగ్రామింగ్ చేసుకోండి. ఓకే, సూర్యారావు గారు కాల్ చేస్తున్నారండి హైదరాబాద్ నుంచి. సూర్యారావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 15/6/1976 అండి. 15/6/1976. ఓకే, సూర్యారావు గారు, మీకు వెస్ట్ వచ్చేసి అచ్చి వచ్చిన డైరెక్షన్ అండి. మీరు ఒకవేళ వ్యాపారం కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగం కానీ చేస్తుంటే దాంట్లో అభివృద్ధి సాధించి బాగా డబ్బులు సంపాదించాలా వెస్ట్ ముఖంగా కూర్చొని అంటే పడమరి ముఖంగా కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వంశీరెడ్డి గారు కాల్ చేస్తున్నారండి. వంశీరెడ్డి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 3rd April 1990 అండి. 3rd April 1990. 1990. యా. ఓకే, కుమార్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు ఈశాన్యం చాలా మంచిదండి. మీరు ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఈశాన్యం దిశగా అంటే ఈశాన్యంలో మీరు ఏదైతే ఈ సంవత్సరం చేయదలుచుకున్నారో సాధించదలుచుకున్నారో అది ఒక పేపర్ మీద రాసుకొని ఈశాన్యం దిశగా మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ ఇల్లు కట్టదలుచుకుంటే ఈస్ట్ ఫేసింగ్గా కట్టుకోండి. ఓకే, కుమార్ గారు ఇందాక మనం మాట్లాడుతున్నాం అంటే నార్త్ ఈస్ట్ ఒకవేళ వస్తే ఏంటి ప్రాబ్లమ్స్? అదే అంటే ఒకవేళ మీ కిచెన్లో ఒక స్టవ్ వచ్చేసి ఆగ్నేయ దిశగా కాకుండా ఈశాన్యం నార్త్ ఈస్ట్లో ఉందనుకోండి, యాక్చువల్గా ఈశాన్యానికి అది దేవత అంటే ఈశ్వరుడు అంటాడు. అంటే అది వాటర్ ఎలిమెంట్. అందుకే మీరు ఒక ఇల్లు తీసుకుంటే ఒకవేళ బోర్ కట్టాలన్నా సంపు కట్టాలన్నా ఈశాన్యంలోనే కట్టుకోండి అని చెప్తారు. అట్లాగే మీరు కిచెన్లో సింక్ కూడా ఈశాన్యంలో ఉంటుంది. అంటే ఈశాన్యం దట్ ఈజ్ ఎ వాటర్ ఎలిమెంట్. ఇప్పుడు మీరే ఊహించుకోండి, వాటర్ ఎలిమెంట్ దగ్గర మీరు ఒక ఫైర్ ఎలిమెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ పరస్పర వైరుధ్యమైనవి. అంటే వాటర్ ఉన్న చోట ఫైర్ ఉండదు. సో ఏం చేస్తుందంటే అది ఆ ఇంట్లో గృహిణి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఎందుకంటే ఎక్కడైతే వాటర్ ఉండాలనో అక్కడ మీరు మంట పెడుతున్నారు. ఆ మంటకు వాటర్కు ఉండే పరస్పర విరుద్ధ స్వభావం వల్ల ఫస్ట్ ఆమె హెల్త్ దెబ్బతింటుంది. దాని తర్వాత ఆ ఇంట్లో ఉండే ఆడపిల్ల సంతతి వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది. దానివల్ల అనారోగ్య ప్రాబ్లమ్స్ కాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రాబ్లం ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. మహబూబ్ బాషా గారు చిత్తూరు నుంచి. బాషా గారు హలో, చెప్పండి అమ్మా, మీ పేరేంటి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. మహబూబ్ బాషా అండి, మా ఇంటి ఆయన పేరు. ఓకే ఓకే, అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1968 68 డిసెంబర్. డిసెంబర్. ఓకే, డేట్ ఐడియా ఉందా అండి? డేట్ ఓకే ఓకే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ ఆయన మహబూబ్ బాషా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వెస్ట్ ఫేసింగ్ అయితే, పడమర ఫేసింగ్ అయితే మంచిదమ్మా. అంటే ఆల్రెడీ మీరు వెస్ట్ ఫేసింగ్గా ఉంటే మీకు దాంట్లో ఆయన వెస్ట్ ఫేసింగ్గా ఉండి ఈశాన్యం దిశగా వ్యాపారం కానీ ఏదైనా చేస్తుంటే ఈశాన్యం దిశగా కూర్చొని వ్యాపారం చేయమని చెప్పండి. ఇల్లు కట్టదలుచుకుంటే పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్గా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ జయరామ్ గారు కాల్ చేస్తున్నారండి. జయరామ్ గారు నమస్తే సార్. నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 18684 అండి, నైట్ 7:30. కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా? సంవత్సరము నెల చెప్పండి, టైం అక్కర్లేదు. 15/6/84 83. 83. 31/5/83. 31/5/83. ఓకే, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వచ్చిన డైరెక్షన్ వచ్చి వెస్ట్ అండి. ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోదలుచుకుంటే వెస్ట్ ఫేసింగ్గా తీసుకోండి. వెస్ట్ ఫేసింగ్లో నైరుతి బెడ్రూమ్లో సౌత్ వెస్ట్గా మీరు ప్రోగ్రామింగ్ మీరు ఏదైనా చేయదలుచుకుంటే సౌత్ వెస్ట్గా తిరిగేసి ప్రోగ్రామింగ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కుమార్ గారు. మా కాలర్స్కి మంచి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వాస్తు సెగ్మెంట్. స్టే ట్యూన్డ్. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.